పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు తోట నాగేష్ తాతారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియా కమిటీ సభ్యులు తోట నాగేష్ మాట్లాడుతూ ఆగస్టు 28, 29, 30 తేదీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల డెలిగేట్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చిస్తారని తెలిపారు. కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ కు చెప్పే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ సమావేశానికి 14,000 మందికి పైగా హాజరు కానుండగా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కమిషనర్ గారు మీరు 250 అంటే 500 మంది ఉండాలని కమిషనర్ మన రిక్వెస్ట్ అడిగారు. మన జనసేన వాలంటీర్లను ఇమ్మని, ఎక్స్ట్రా ఇమ్మని కూడా చెప్పడం జరిగింది. అలాగే వంశీ గారిని అక్కడ స్టేజ్ అంతా కూడా చూసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మానిటరింగ్ అంతా కూడా నాదెండ్ల మనోహర్ గారి అధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి ఈ సమావేశాన్ని సక్సెస్ఫుల్ గా చేసి ఇంకా రాబోయే కాలంలో మన ప్రభుత్వం ఏంటే మనం 25 సీట్లతోటి ఈవేళ పంచాయతీరాజ్ ముందు ప్రజలకు కావాల్సింది, అలాగే రైతు భరోసా గతంలో ఇచ్చిన దానికంటే 6,000 మనం అదనంగా ఇవ్వడం జరిగింది. సుమారు 20,000 రూపాయలు దశల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో 6,000 అదనంగా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్ గా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు ఏ విధంగా వెళ్తున్నాయో, అలాగే పెన్షన్ 3,000 నుంచి 4,000 ఒకసారి ఎలా పెంచాం 1,000 రూపాయలు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు నానా తిప్పలు కొడితేనే కానీ 250 చొప్పున పెంచలేకపోతే ఈవేళ ఒకసారి మనం పెంచడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జన సైనికులు అందరూ కూడా గ్రామాల్లో మనం పబ్లిష్ చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో మన అందరం కూడా ఎవరికి ఏ గ్రామంలో బలం ఉన్నదో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా కూర్చుని నిర్ణయించుకుని పోటీ చేసి స్థానిక సంస్థల్లో కూడా మన సంస్థ చాటుకోవాలని రేపు రాబోయే ఈ కార్యక్రమానికి 28, 29, 30 కార్యక్రమానికి తప్పనిసరిగా సక్సెస్